నా మొబైల్ ఎన్నికి రాను మాకు గుర్తులేదు, అప్పుడు ఏదో టీవీలో చూసాము, థియేటర్లో ఫస్ట్ టైం చూస్తాము. చాలా బాగుంది టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ కానీ అంతా. ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినట్టే అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది కదా, బ్యాక్ వచ్చింది. ఇప్పుడు వేరే ఉండొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటుంది కాబట్టి యూట్యూబ్లో వాటిలో కొంచెం తక్కువ ఉండొచ్చు. అయినా కానీ చాలా బాగుంది, కొత్త సింపుల్గా తీసాను. నాగార్జున గారిది రీ రిలీజ్కి ఉంటుందంటారా? వేరే ఏదైనా సినిమా రీ రిలీజ్ చేస్తే బెటర్ అంటారా? ఇదే బెటర్ అనుకుంటున్నాను, వేరే సినిమా. ఆర్జీవి గారి శివ కంటెంట్ ఎలా అనిపించింది మీకు? అప్పట్లోనే ఆ థాట్స్ అంటే ఒక స్టూడెంట్ నాయకుడు అవ్వడము ఎలా అనిపిస్తుంది? అప్పుడు అంటే మాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, అంటే రిలవెంట్ అనిపిస్తుంది ఉన్న జనరేషన్ కూడా. ఆ కాలేజ్ గొడవలు కానీ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎందులో శివ గారి ఫ్రెండ్స్ చనిపోయినట్టు ఎవరు చంపారు ఏంటి అనేది నాగార్జున గారికి తెలియదు అన్నట్టుగా చూపించారు కదా, మరి ఆ మిస్ అయింది ఎవరితో కమ్యూనికేషన్ అనేది? చిన్న చనిపోయినప్పుడు నాగార్జునకు తెలియదు యాక్చువల్గా. దాని తర్వాత డిబేట్ కూడా ఉంటుంది యాక్చువల్గా. నాకు ఆ లూపోల్స్ ఉంటాయి, ఆయన బయట చెప్తూ వెళ్తారు. కాంతా సినిమా చూడడం జరిగింది, చాలా క్రేజ్ అనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే దుర్గా శర్మ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ ఉంటుంది అనమాట. సో ఆయనకి పర్ఫార్మెన్స్కి మనము గద్దర్ అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పలేని ఫీలింగ్ అనిపిస్తాం అనమాట. సో మనం రీసెంట్ చూసినటువంటి లక్కీ భాస్కర్ కానీ సీతారామ కానీ సో అంతకు మించిన రేంజ్ అయితే ఈ సినిమా కాంత కనిపిస్తుంది. సో ఈ సినిమా ఫస్ట్ టైం మొత్తం అంటే ఒక ఏమంటే కదా పాత సినిమాలు చూస్తుంటారు కదా, జగదేక వీరుడు, అంతలో సుందరి, మాయదీప్, ఆ జోనర్లో ఫస్ట్ హాఫ్ రన్ అవుతుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం అంటే ఇన్వెస్టిగేషన్ పోలీసు లాగా అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి రాణా దగ్గుపాటి ఒక 20 minutes మొత్తం గ్రాప్ చేశాడు. రాణా దగ్గుపాటి అయితే స్కిల్లింగ్ అని చెప్పొచ్చు. ఆయన వచ్చిన ఒక 20 minutes అయితే చాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా క్రేజ్ అనిపిస్తుంది. భాగశ్రీ బొరుసు నిజంగా చాలా మంది ఆ సావిత్రి మేడంని కీర్తి సురేష్తో పోలుస్తారు, కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు భాగశ్రీ బొరుసును మన సావిత్రి మేడంతో పోలుస్తారు అనమాట. అంత క్రేజ్ అనిపించింది. చాలా మంచి అంటే ఇన్వెస్టిగేషన్ జోనర్ పరంగానే. సో మన బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ఓల్డెన్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మూవీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి ఓవరాల్ అయితే నిజంగా నాకు అనిపించింది దుర్గా సల్మాన్ నిజంగా లక్కీ భాస్కర్ కన్నా కూడా సో సీతారామం కన్నా కూడా ఈ సినిమా చాలా కష్టపడ్డట్టు కనిపిస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అసలు 100 అవుట్ ఆఫ్ 100 100 ఇవ్వచ్చు అన్న, అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. నిజంగా ఇటువంటి వ్యక్తి ఇట్లాంటి సినిమాకి గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్ రావాలని మనస్ఫూర్తి దొరకడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో నిజంగా ఈ సినిమాలో కొన్ని పార్ట్స్ కూడా చాలా క్రేజీ అనిపిస్తాయి. ఎటకలకైతే సినిమా చాలా క్రేజీ అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు దుర్గా సల్మాన్ కన్నా కూడా రాణా దగ్గుపాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమాకి రాణా దగ్గుపాటి హీరో అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఆ విషయాలపై సినిమా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ రాణా దగ్గుపాటి, దుర్గా సల్మాన్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల సినిమా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయాలపై నిజంగా కాంత సినిమా మంచి టోటల్ మనస్ఫూర్తి దొరికినా నేను పైకి 4.5 ఇస్తాను. ఏంటి ఒక డైరెక్టర్కి హీరోకి మధ్య వచ్చిన హీరో వల్ల ఒక హీరోని చచ్చిపోయింది. ఎవరు చనిపోరు ఏంటి అనేది కాదు. దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అంటే నార్మల్గా ఆయన స్టోరీస్ మహానటి సినిమా తర్వాత మంచి బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ మంచి న్యాచురల్గా చేశాడు. అలాంటి హీరోని గుర్తొచ్చుకున్నాడు. అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, మరి యావరేజ్ అనేది. యాక్టింగ్ బాగా చేస్తే సినిమా హిట్ అయిపోతుంది కదా. సో కథలో పట్టు ఉండాలి. ఇంటర్వ్యూ తర్వాత నాకు కొంచెం లాగ్ అనిపించింది. సో అదే మైనస్. పెర్ఫార్మెన్స్ అంతా ఓకే, కానీ స్టోరీ గిఫ్టింగ్గా లేదు. క్యారెక్టర్ అనేది బాగా స్లోగా కనిపించింది. సో ఫైనల్గా కాంగ్రెస్ సినిమా నాకు యావరేజ్ కనిపించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్టీ చేశారు, క్యారెక్టర్ వరకు ఓకే, కానీ ఆయన సీన్స్ కొన్ని ల్యాగ్ ఉన్నాయి. అది ఒకటి లేకపోతే బాగుంది. అంటే ఎవరి స్టోరీకైనా సింక్ అయినట్టు అంటే అప్పట్లో స్టూడియోస్ ఉండేవి కదా పాతవి, ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో అలాగే ఓల్డ్ స్టూడియోలో, ఆ స్టూడియోలో జరిగిన అప్పట్లో హీరోయిన్ వాటర్ మిస్ట్ అంతా చూపించారు. ఏ హీరోయిన్ అంటే భాగ్యశ్రీ బొర్సే ఐరన్లో కనిపించుకున్నామని ఆ రోజుల్లో వచ్చిన హీరోయిన్ కాబట్టి నాకు అంత పేరు గుర్తులేదండి. తెలిసిన వల్ల సావిత్రి గారు ఒకరే, ఆవిడ తర్వాత మరి హీరోయిన్లు ఎవరు గుర్తులేదు ఆ రోజుల్లో. పాజిటివ్ పాయింట్స్ అంటే ఏమున్నాయి అసలు సినిమాలో? దుల్కర్ గారి యాక్టింగ్ కానీ, మన రాణా గారి పెర్ఫార్మెన్స్ కానీ, సముద్రకన్ గారు బాగా చేశారు. సో ఓవరాల్గా స్టోరీ గ్రిప్పింగ్గా లేదు. యాక్టింగ్ కూడా బాగా చేసింది. సో కాంతా సినిమా నాకు యావరేజ్ అనిపించింది. అంటే భాగ్యశ్రీ గారికి వచ్చిన సినిమాలు
చూడడానికి ఏమీ హిట్ అవ్వలేదు. అవ్వట్లేదు. మహానటి ఫ్లేవర్ ఉందా అంటే మేకింగ్ కానీ థ్రిల్లర్ కానీ అవన్నీ చూస్తే అట్లా టేకింగ్ కూడా కనిపించింది. సో సినిమా పరంగా చూసుకుంటే నాకు అంత అనిపించింది. దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎట్లా యాక్టింగ్ బాగా చేశారు. ఆ డైలాగ్ అనే కాదు సినిమా కూడా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఏంటంటే సినిమాకి సంబంధించి చెప్పుకోవాలంటే చాలా మందికి సంతానం అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే అబ్బాయిలలోనే 99% మైనస్ అనేది ఉంటుంది. వాళ్ళందరి గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చారు. మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమాకి సంబంధించి ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. సినిమా అనే దానికంటే ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోన్ వాడడం కానీ, అలాగే మెయిన్ ఏంటంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే మనకు సంతానం అనేది చాలా మంది కలగదనేది అందరికీ క్లియర్గా తెలుసు. దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ్య. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్, అంటే ఎలా పిల్లలైతే ఎలా కలుగుతారు ఏంటి, అసలు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, సంతానం కలగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడికి కూడా తీయడం, డైరెక్షన్ అనేది కూడా అంటే ఒక సమాజానికి సినిమా చూస్తున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఉండాలి మెయిన్గా. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వినోద్ కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ బాగుంది, అందరికి యాక్టర్ బాగుంది, విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా బాగుంది. రియలిస్టిక్ గా అనిపించిందా సినిమా? చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. పాతదానికి దీనికి ఏమన్నా difference? నా మొబైల్ ఎన్ని అంటే మాకు గుర్తులేదు, అప్పుడు ఏదో టీవీలో చూసాము, థియేటర్లో ఫస్ట్ టైం చూసాము. చాలా బాగుంది టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ కానీ అంతా ఏదో కొత్త